ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని చిన్న ప్రార్థన ద్వారా సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించున్న మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో తండ్రి మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. మరి దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి, ఆత్మీయంగా మమ్మల్ని బలపరచండి. నీ విలువైన మాటల చేత మా ఒక్కొక్కరితో మాట్లాడమని, దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 146వ అధ్యాయము 7వ వచనం. బాధపరచుబడే వారికి ఆయన న్యాయం తీర్చును. Psalms chapter 146 verse 7, which executed judgment for the oppressed. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. మరి మనం బాధపడుతుంటే, మనం కన్నీరు కారుస్తుంటే, మనం ఏడుస్తుంటే అలా దాటిపోయే దేవుడు కాదండి మన దేవుడు. మనం బాధపడుతున్నప్పుడు, మనం వేదన పడుతున్నప్పుడు మనతో కూడా ఉండి మనల్ని నడిపించే దేవుడు. అంతేకాకుండా ఆయన న్యాయం తీర్చే దేవుడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు అన్యాయం చేయబడ్డావని బాధపడుతున్నావా? ఏ విషయాల్లో నువ్వు దోచుకోబడ్డావో, లేకపోతే మోసగించబడ్డావో, ఇతరుల చేత అన్యాయం చేయబడ్డావో, వీటన్నిటిని తలపోసుకొని ప్రతిరోజు బాధపడుతూ ఉన్నావా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడండి. న్యాయము తీర్చే దేవుడు మనకున్నాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టాడు. అందరు కూడా ఆయన దృష్టిలో ఉన్నారండి. మరి పిచ్చుకల్ని సహితం ఆయన ప్రతిరోజు వాటికి కూడా సహాయం చేసే దేవుడు. అంతకంటే శ్రేష్ఠులుగా మనల్ని సృష్టించుకున్న దేవుడికి మనం ఎంత విలువైన వారము అనేది మర్చిపోకుండా ఎప్పుడు గుర్తుపెట్టుకుందాము. ఎందుకంటే ప్రతిరోజు పిచ్చుకల్ని, తర్వాత అడవిలో ఉన్న జంతువుల్ని, వాటన్నిటికీ ఆహారం ఎవరిస్తున్నారండి? దేవుడు ఇకపోతే వాటన్నిటికీ ఎలా బ్రతుకుతాయి చెప్పండి? మనం అంటే పంటలు పండించుకోవాలి. అప్పుడు పంటలు అది కూడా దేవుడు ఇస్తేనే పంటలు పడతాయి. అప్పుడు మనం తినగలుగుతాం, సమృద్ధిగా ఉండగలుగుతాం. మరి పాపం ఈ పక్షులు, ఈ జీవరాశులు ఏమీ పండించుకో కదా, అయినా వాటికి ఆహారం ప్రతిరోజు తింటూనే ఉన్నాయి, బ్రతుకుతూనే ఉన్నాయి. వాటి మరి జనరేషన్స్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఎక్కడి నుంచి దొరుకుతుంది? వాటిని అంత కేర్డ్గా పట్టించుకొని మరి అంత ప్రేమిస్తున్న దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తాడు అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. మన దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు. ప్రతిరోజు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు మన పరిస్థితుల్లో ఆయన మనకు తోడుగానే ఉంటున్నాడు. ఆయన మనం వెళ్తున్న ప్రతి మార్గంలో మనతో కూడా వస్తూనే ఉన్నాడు. కాబట్టి ఏదేమైనా నీ జీవితంలో బాధపరిచే పరిస్థితిలో మరి నువ్వు నిరాశపడక, కురింగిపోక, వేదన చెందక దేవుడి వైపు చూస్తూనే ముందుకు సాగు. ఎందుకంటే యేసయ్య వైపు చూసినంతసేపు మనం ఎలాంటి కలవరాలు అనేవి మన హృదయంలోకి రావండి. యేసయ్యని కాకుండా పక్కన చూసినప్పుడు ఖచ్చితంగా కలవరం అనేది మన జీవితంలో చోటు చేసుకుంటుంది. ఎందుకంటే ఒక మనిషి అన్యాయం అయిపోయిన పరిస్థితిలో ఆ మనిషి చుట్టూ అన్నీ కూడా ఎలా కనిపిస్తుంది తెలుసా? అన్నీ నెగిటివ్గానే కనిపిస్తాయి. ఒకరు ఏదన్నా మంచిగా చెప్పినా కూడా అది నెగిటివ్నే, ఏదన్నా అన్నా కూడా అది నెగిటివ్నే. ప్రతిదీ కూడా మంచిగా వచ్చినప్పటికీ కూడా ఆ బాధపడుతున్నటువంటి ఆ వ్యక్తికి ప్రతిదీ కూడా నెగిటివ్గానే కనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ఆ నెగిటివ్నెస్కి మనము మన జీవితంలో అనుమతి ఇవ్వకూడదు అనమాట. నెగిటివ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? సాతాను నుంచి వస్తుంది. ఎప్పుడు మనం ఒకటి ఆలోచించాలండి, నేను దేవుడు బిడ్డ, దేవుడు నాకు అన్యాయం చేయడు, అంతే కదా అండి. మన దేవుడు అన్యాయస్తుడా? కాదు, ఆయన న్యాయవంతుడైన దేవుడు. అందుకే భూమి మీద దేవుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తూ, మీరు ప్రార్థన ఎడతెగక చేయండి అని చెప్తూ, మరి ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి, ఆ న్యాయాధిపతి ఎవరు అంటే అన్యాయస్తుడు. అతని దగ్గరికి మాటికి వెళ్తుందంట, అయ్యా న్యాయం చేయి. అలాంటి అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి మాటికి వెళ్ళడం ద్వారా విసిగిపోయి న్యాయం చేస్తాడంట. మరి న్యాయవంతుడైన దేవుడు మరి నిశ్చయంగా మనకు న్యాయం చేయకుండా ఉంటాడా అండి? కాబట్టి మనం న్యాయవంతుడైన దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి ఆయన న్యాయం చేస్తాడు తప్ప అన్యాయం ఎప్పుడు చేయడు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాము. ప్రతిసారి బాధపడుకుంటూ కూర్చోక, ప్రతిసారి ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నా జీవితంలోనే ఎందుకు ఇలా అనుమతిస్తున్నాడు అని బాధపడుతూ కూర్చోక, దేవుడు ఈరోజు చెప్తున్నాడు కదా, నేను న్యాయం తీరుస్తాను. దేవుడు న్యాయం తీరుస్తానంటే ఖచ్చితంగా తీరుస్తాడు. అయితే ప్రతి దానికి దేవుడికి ఒక సమయం ఉంది అనేది మాత్రం మర్చిపోవద్దండి. ఆయన సమయము కాకుండా ఆయన ఏది కూడా ముందు వెనక ఎప్పుడు చేయడానికి తెలుసు. ఏ టైంలో ఏది చేయాలి, ఏది చేయకూడదని. కాబట్టి నేను అనుకున్న సమయంలో దేవుడు చేయలేదు, నేను ఇప్పుడు ప్రార్థన చేసింటే ఈరోజు ఇవ్వలేదు అని బాధపడుతూ దేనికి కూర్చోవద్దండి. మనము ఎలా అంటే మనం దేవుడి దృష్టిలో చాలా చిన్నవాళ్ళం కదా. మన పిల్లలు ఏదైనా అడిగినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం? వీళ్ళు చిన్నగా ఉన్నారు, వీళ్ళకి ఏం తెలియదు అనుకుంటాం. మళ్ళీ దేవాది దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయన ఆది అంతమైనప్పుడు ఆయన ముందు మనం ఎంత అనేది ఎప్పుడైనా ఆలోచించామా మనము?
మనం బతికే 100 సంవత్సరాలకు కూడా కాదు, ఇప్పుడు 80, 70 ఇంతవరకే ఉంది మన ఆయుష్కాలం. మనమే మన పిల్లల ఫ్యూచర్ గురించి అంతగా ఆలోచిస్తాం కదా. ఈరోజు నేను సంపాదిస్తే ఎంత ఎత్తిపడతాను, రేపొద్దున నా పిల్లోడికి ఇంత అవసరం అవుతుంది కాబట్టి ఈరోజు నేను ఇంత చేయాలని ఆలోచిస్తుంటాం కదా చాలాసార్లు మనము. మరి ఇన్ ఫ్యూచర్ గురించి మన పిల్లల గురించి మనం అంత ఆలోచిస్తే మరి దేవుడు ఇంకా న్యాయవంతుడు కదా, ఆయన ఎంతో గొప్ప దేవుడు కదా. మరి ఆయన ఎంత ఆలోచిస్తాడండి మన గురించి? ఎప్పుడైనా అలాంటి థాట్స్ వచ్చాయా మీకు? ఎప్పుడైనా ఆలోచించారా? కాబట్టి ఎప్పుడైనా ఆలోచన రాకపోతే ఈరోజు ఆలోచించండి. మనమే అంత ఖచ్చితంగా అంత మంచిగా మన పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి అనుకున్నప్పుడు మన దేవుడికి కూడా మన పట్ల చాలా ప్లాన్స్ ఉన్నాయి, చాలా గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి. అవన్నీ చేయడానికి ఆయనకు కూడా టైం ఉంది కాబట్టి కొన్నిసార్లు మనల్ని వెయిట్ చేపిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు అన్యాయస్తుడు అని ఎప్పుడు అనకండి, ఆయన న్యాయవంతుడు. ఆయనకు తెలిసి ఏ టైంలో ఏది చేయాలి ఏది చేయకూడదని అలానే చేస్తాడు, అలానే ఇస్తాడు. కాబట్టి దిగులు పడుతూ నెగిటివ్ వైబ్స్కి మాత్రం ప్లేస్ ఇవ్వద్దండి. నెగిటివ్నెస్ అనేది చెప్పాను కదా సాతాన్ నుంచి వచ్చేదని. సాతాన్ ఎప్పుడు కూడా మనుషుల్ని నెగిటివిటీ తీసుకుపోయి వాళ్ళని డిప్రెషన్లోకి తీసుకుపోతుంది, లాస్ట్కి చచ్చిపోమని చెప్తుంది అనమాట. కాబట్టి దేవుడు ప్రతిరోజు ప్రతి క్షణం అంతా చెప్తూ ఉంటాడు, నేను నిన్ను విలువ పెట్టి కొన్నాను, నా సొత్తు కదా. మన పైన మనకి అధికారం లేదండి, ప్రాణం తీసుకునే అధికారం మనకు అస్సలు ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే మనల్ని ఆయన విలువ పెట్టి కొన్నాడు. మన ప్రాణం అలా నిత్య నరకాగ్నిలోకి పోకూడదనే దేవుడే భూమి మీదకి మానవుడిగా వచ్చాడండి, మనల్ని ఆ పాతాళపు శక్తుల నుంచి, మరణం యొక్క ఆ యొక్క బంధకాల నుంచి విడిపించడానికి. కాబట్టి మనము ఆ పరిస్థితిలోకి పోకూడదు అనేది దేవుడు ఒక గొప్ప ఉద్దేశం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని ఇచ్చి అంతగా ప్రేమించాడు. ఎవరైనా ప్రేమించారా మిమ్మల్ని ఎప్పుడైనా అంతగా? అవసరమైతే మన ప్రాణాలు తీసే వాళ్ళు ఉన్నారు కానీ మన కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవ్వరు లేరండి. కాబట్టి నీ కోసం నా కోసం మరి కల్వరి శిలువలో బలియాగమైన గొప్ప ప్రేమమైనటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ ప్రేమను చూస్తూ మనం బ్రతకాలండి. ఆ ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకుంటే పరిస్థితుల్ని కాదు ఆయన్నే చూస్తాం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ బాధలు గుండా వెళ్తున్నావో, ఏ కష్టం గుండా వెళ్తున్నా, ఏ దుఃఖం గుండా వెళ్తున్నా, ఏ కన్నీటి ప్రయాణంలో నువ్వు ఉన్నా, అన్ని విషయాల్లో నేను ఓడిపోయినాను, నాకేమీ లేదు అని అన్నట్టు పరిస్థితిలో ఉన్నా కూడా నువ్వు భయపడొద్దు. ఎందుకంటే మనందరికి తెలుసు అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్ కూడా తన జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయినాడు. కానీ దేవుడు అట్ లాస్ట్ ఏం చేసినాడు, ఆయనని ప్రెసిడెంట్గా చేశాడు. కాబట్టి ఓడిపోయిన ప్రతి ఒక్క జీవితం కూడా గొప్ప స్థలానికి చేరింది తప్ప ఫెయిల్యూర్స్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్ అన్నట్లుగా మన జీవితాల్లో ఎన్నిసార్లు ఓడిపోతున్నామో, ఓడిపోయిన ప్రతిసారి కూడా ఏం చేయాలి తెలుసా, అవన్నిటిని మన జీవితంలో ఒక స్టెప్స్గా వేసుకుంటూ మనం పైకి ఎక్కాల, కానీ స్టెప్స్ని కూల్చుకుంటూ మనం కింద పడిపోకూడదండి. కాబట్టి ఈరోజు అది గుర్తుపెట్టుకుందాము. బాధపడుతున్నాము అంటే బాధలో నుంచి దేవుడు ఏదో మనకు నేర్పించబోతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి. ఒక యజమానుడికి ఒక గాడిద ఉందంట అండి, అది చాలా ఏజ్ అయిపోయిందంట. పాపం అది నడుస్తూ ఒక గోయలో పడిపోయింది, గుంతలో పడిపోతే అతనికి ఒక్కడికే తీసే కష్టమే, వేరే వాళ్ళని అడిగినాడంట, వచ్చి హెల్ప్ చేస్తారంటే ఇది ఏమైనా నీకు పని చేస్తుందంట, ఇది ఏజ్ అయిపోయింది కదా, పాపం పడిపోయింది, హెల్ప్ చేయండి తీయడానికి. అంటే ఏజ్ అయిపోయింది దాన్ని నువ్వేం తీసుకుంటావు, ఉంటే దాంట్లో చచ్చిపోతుంది అని అంటాడనమాట. కానీ అతని యజమానుడికి మాత్రం బాధేస్తుంది, ఎలా ఇన్ని రోజులు నాకు మంచిగా ఉంది కదా, నేను ఎలా పోగొట్టుకోవాలని చెప్పి. అయితే అతనికి ఒక ఆలోచన, సరే ఎట్లైనా కానీ చచ్చిపోని అన్నారు కదా, మరి ఏం చేద్దామంటే ఈ గుంటను బూంచేద్దాం, దాంతో పడితే చచ్చిపోతుంది అని అంటాడనమాట. సరే అన్నారంట. అందరూ మట్టి తీసుకొచ్చి వేస్తుంటే ఆ మట్టి గాడిద మీద పడుతుంటే అది గాడిద ఇదిలించుకొని ఆ మట్టి పైన నిలవడం స్టార్ట్ చేసిందంట. అలా అందరు మట్టి పోస్తుంటే అది ఆ మట్టి పోస్తున్నారు కదా అని అలానే ఉండకుండా ఆ పడుతున్న మట్టి పై నుంచి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ లాస్ట్కి బయటికి గెంతు వేసి బయటకు వచ్చిందంట. సో ఈరోజు నిన్ను బాధపడుతున్నారు కదా, నిన్ను హింసిస్తున్నారు కదా, మాటల చేత కావచ్చు, ప్రవర్తన చేత కావచ్చు, వీటన్నిటిని చూసుకొని బాధపడుతూ కూర్చోకుండా ఆ హింసల్ని, ఆ బాధల్ని నీ జీవితంలో ఒక స్టెప్స్గా వేసుకొని నువ్వు బయటకు వచ్చినట్లయితే నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా ఏదన్నా బాధపరుస్తూ, ఏదైనా నిన్ను ఇబ్బంది పరుస్తూ ఉంటే నువ్వు చూడాల్సింది ఎవరి వైపు తెలుసా? పరమ యజమానుడైన దేవుడి వైపు. ఆయన మాటలు, ఆయన ఇచ్చే కంఫర్ట్నెస్ని కానీ నువ్వు అనుభవిస్తేనండి, ఆ గాడిద మీద పడుతున్న మట్టి తీసుకున్నది అలాగే కూర్చోలేదు, దాన్ని ఇదిలించుకొని బయటికి లేసింది. అలాగే దేవుడు మాటలు మనల్ని ఏం చేస్తే మన దుమ్ము దులుపుతాయి అనమాట. కాబట్టి ప్రతిరోజు వాక్యం చదవండి, ప్రతిరోజు దేవుడు మాటలు వినండి. ఈ బాధల్లో, కష్టాల్లో దేవుడికి దగ్గర అయితే ఆ గాడిద ఏ విధంగా వాటన్నిటినీ, మట్టి అంతటినీ తీసుకొని పైకి రాగలిగిందో, దేవుడి మాటల చేత మన జీవితం నిర్మించుకున్నప్పుడు మనం కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడి దేవుడి మాటల వైపు చూస్తూ మన జీవిత ప్రయాణంలో ముందుకు సాగినప్పుడు అద్భుతమైన విషయాలు రిసీవ్ చేసుకుంటాం. కాబట్టి మన బాధల్లో మనకి న్యాయం తీర్చేటువంటి గొప్ప దేవుడు ఉన్నాడు. కాబట్టి బాధపడుతూ కూర్చోక ఆయన వైపు చూద్దాము, అద్భుతాలు రిసీవ్ చేసుకుందాం. అంటే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.
మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలయ్యా. మా ప్రతి బాధ, వేదన, దుఃఖంలో మీరున్నారని మాకు న్యాయం తీరుస్తారని మేము నమ్ముతున్నాం ప్రవ్వా. ఈరోజు మా ప్రతి బాధ నీ దగ్గర విడిచిపెడుతున్నామయ్యా. మాకు ధైర్యం ఇవ్వండి, మాకు ఆశీర్వాదాలు ఇవ్వండి. ఎవరెవరు ఏ పరిస్థితుల గుండా అన్యాయం చేయబడ్డాం అనుకుంటున్నారో నువ్వు న్యాయం తీరుస్తానన్నావు కదా ప్రవ్వా. ప్రతి ఒక్కరి జీవితంలో న్యాయం తీర్చండి, నీ అద్భుత కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.